హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్ జీవన్. నేను మీ జీవనాదిత్యని. ఈరోజు మన షోకి స్పెషల్ గెస్ట్, నా యొక్క సహపాఠి, ఎంఏ థియేటర్ ఆర్ట్స్లో తెలుగు యూనివర్సిటీలో నాతో పాటు చేశాడు. నాకంటే వయసులో చిన్నవాడైనా సరే వీరిలో ఒక ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ ఉంది. నేటి యువతరం లాగా ఎంఏలు, బిఏలు, లాలు, సిఏలు, సిఎస్లు, ఐటీలు, డేటా సైన్సులు చదువుకుని చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయి డాలర్లు సంపాదిద్దాం అనే ఉద్దేశం లేకుండా మన ల్యాండ్లో ఉంటూ తమ యొక్క మాతృ దేశానికి, మన కల్చర్కి కట్టుబడి ఉండి వాళ్ళ కులవృత్తికి వాళ్ళ తాతగారి యొక్క పేరు నిలబెడుతూ ఒగ్గు కళని నిలబెడుతున్నటువంటి యంగ్స్టర్, వీడిని మేము మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయాలి. నేనైతే చేయకుండా. సో 2 ముక్కలు మావాడి గురించి మనసులో వచ్చిన మాటలు. సో లెట్ us వెల్కమ్ అవర్ షో. రవి, వెల్కమ్ టు షో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ షోకి పిలిచినందుకు, మీతో మాట్లాడుతున్నందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ హృదయం నాకు తెలుసు, మీ వ్యక్తిత్వం నాకు తెలుసు. వయసులో పెద్దవారైనప్పటికీ క్లాస్ రూమ్లో కానీ లేదంటే బయట మనం కలిసినప్పుడు కానీ మీ అభిమానం, మీ ఆప్యాయత, మీ అనురాగం ఇవన్నీ ఒక పురేసిన తాడులాగా నన్ను కట్టిపడేస్తాయి ఎప్పుడు. కాబట్టి నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీలాంటి వారి సహచర్యం నేను పొందినందుకు ఎంఏలో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నిజంగా నేను ఈ షోలో మాట్లాడుతున్నందుకు, సరే చాలా షోలలో మాట్లాడినాను, బట్ ఏంటంటే ఒక ఆత్మీయునిగా మీకు ఈ షోలో నేను మాట్లాడుతున్నందుకు ఇక్కడి నుంచి చాలా హ్యాపీగా ఉన్నదా. క్లాస్. నా యొక్క చిన్న క్వశ్చన్ అంటే, నీ గురించి నాకు తెలిసింది చాలా తక్కువ, చాలా తక్కువ. నిజం చెప్పాలంటే నీ మాటల్లో నీ చిన్నతనం నుంచి నువ్వు ఎలా పెరిగావు, నీ యొక్క సరౌండింగ్స్ ఏంటి, మీ యొక్క ఊరు, ఆ యొక్క వాతావరణం, మీ ఫ్యామిలీ, అంటే పర్సనల్ విషయాలు ఎక్కువగా టచ్ చేయకుండా సరే ఈనాడు ఇలా ఉండడానికి ఇన్స్పైర్ చేసింది ఏంది, ఇది గనక వింటే నిన్ను వేల మంది ఫాలో అవ్వాలని నా ఉద్దేశం. అది చూడన్నా, నాకంటూ పర్సనల్ అంటూ ఏం లేదు. నా జీవితమే అంటే అఫ్ కోర్స్ 40 years ఇప్పటిదాకా ఒక 40 ఏళ్ళు నా నెత్తి మీదకి వచ్చినాయి. నాకు ఇప్పటిదాకా పర్సనల్ అంటూ ఏం పెట్టుకోలేదు, ఏం పెట్టుకోను కూడా. నేను ఫ్యూచర్ లో కూడా ఏం పెట్టుకోను. ఎందుకంటే ఒక మనిషి తెరిచిన పుస్తకం. ఒక్క నిమిషం, నా పర్సనల్ అంటే నా ఉద్దేశం అది కాదు. అంటే ఫ్యామిలీ డీటెయిల్స్ అంటే కాకుండా నువ్వు పుట్టినప్పుడు మీ ఊరు వాతావరణము, నువ్వు పెరిగిన వాతావరణము, నీ స్నేహితులు, నీ మీద మీ తాతగారు, మీ యొక్క కమ్యూనిటీ, మీ యొక్క ఆర్ట్ అండ్ కల్చరు, ఇది మిమ్మల్ని కట్టిపడేసింది. సాధారణ పబ్లిక్ లాగా వేరే కోర్సులు పోకుండా ఉండడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. చాలా మంది వదిలేసి పారిపోతున్నారు. కొంతమంది నేర్చుకున్న విదేశాలకు వెళ్ళి కూడా హాబీగా చేస్తున్నారు. కానీ నీలాగా హార్డ్ కోర్ మూలస్తంభంలాగా నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది. సో నిన్ను ఫాలో అవుతూ నీ కింద శిష్యులు, ఉపశిష్యులు, ప్రసోప శిష్యులు కూడా అంతా రెడీ అవుతున్నారు. సో అందుకని ఒక చిన్న దాని మాంటేజ్ షార్ట్స్ లాగా మాకు రవి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. థ్యాంక్ యూ అన్న. నేను మాణిక్యపురం గ్రామం, చిన్న గ్రామం, ఒక 1200 మంది జనాభా ఉన్నటువంటి చిన్న గ్రామము. అక్కడే చుక్క సత్తయ్య గారు జన్మించిండ్రు. సో అక్కడే చుక్క సత్తయ్య గారు జన్మించారు. అక్కడే 12వ ఏట తొలి ప్రస్థానం, అంటే తన ప్రస్థానంలో 12వ ఏటనే ఒక కథ కాలక్షేపం చేసి అద్భుతమైనటువంటి పేరు గడించినటువంటి ఒక చిన్న జ్ఞాపకం. అదేవిధంగా యాదృచ్ఛికంగా నేను ఆయన కమ్యూనిటీలో లేదంటే ఆయన కుటుంబంలో జన్మించడం, రెండవది ఆయన శిష్యునిగా ఉండడం, మూడవది నేను కూడా 12 ఏళ్లకే అరంగేట్రం చేయడం అనేది ఒక అంటే అనుకోకుండా జరిగినటువంటి, అప్రయత్నంగా జరిగినటువంటి కార్యం అది. వాటి ఏది ఏమైనప్పటికీ మల్లన్న దేవుడు మా కుల ఇల వెలుపు. ఆయన మరి కొంతమందిని అట్లా పుట్టిస్తాడేమో తెలియదు. అంటే ఒకసారి నేను ఒక పుస్తకంలో చదివిన, మనిషి తన జీవన గమనంలో తన లక్ష్యం ఏందని తెలుసుకున్న వారు ఆ లక్ష్యం కోసం కొట్లాడుతూ, అంటే ఆ లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తూ
ముందుకెళ్తూ గమ్యాన్ని చేరుకోవడమే జీవన లక్ష్యం అని చెప్పి చదివిన తర్వాత అట్లాంటి వాళ్ళే ఆనాటి న్యూటన్ నుండి నిన్న మొన్నటి కేసీఆర్ వరకు కూడా అట్లాంటి వాళ్ళే అని నా అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం. సో ఈ క్రమంలో నాకేమనిపించిందంటే నేను కింద ట్యాగ్ లైన్ పెట్టుకుంటా, నా వాట్సాప్ లో కూడా మీరు గమనించి ఉంటారు, నా ఫేస్బుక్ లో కూడా ఉంటది. డాక్టర్ ఉస్తాద్ ఒగ్గు రవి అని ఉంటది, కింద బోర్న్ ఫర్ ఒగ్గు కథ అని ఉంటది. ఓకే, లిటరల్ గా నేను ఒగ్గు కథ కోసం పుట్టినవాన్నే ఖచ్చితంగా. ఎందుకంటే నాకు కళ, నా పేరు రవి, నా పక్కన ఒగ్గు అని ఉంటే నాకు గౌరవం, నాకు విలువ, నాకు కీర్తి, నాకు ప్రతిష్టలు. సో ఆ ఒగ్గు ఉంటేనే నాకు విలువ అని నా అభిప్రాయం. సో నాకింత కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి ఒగ్గు అనే ఒక వ్యవస్థకు, ఒక వృక్షానికి నేను ఒక బకెట్ నీళ్లు దానికి పోయడం అనేది నా 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 కర్తవ్యం. కాబట్టి సో చిన్నప్పటి నుంచి వెళ్ళి చెట్లు, పుట్టలు, గుట్టలు ఇవన్నీ కూడా నా అభ్యాసానికి వేదికలైనవి. తుమ్మకాయలు మీకు ఐడియా ఉంటాయి అనుకుంటా. అంటే తుమ్మ చెట్టు ఐడియా ఉందా మీకు? దానికి ఒక చింతకాయ లాంటి కాయలు ఉంటాయి. అది తినేది కాదు, నేను చెప్పేది తినేది కాదు. తుమ్మ చెట్టుకు చాలా ముళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి. సో దానికి కాయలు ఉంటాయి, ఇంత పొడవు కాయలు ఉంటాయి. అవి ఒకదానికొకటి పేర్చినట్టుగా ఉంటాయి. సో ఆ రెండింటిని అది ఎండిపోయిన తర్వాత రెండింటిని ఇరిచి మందుబస్త దారానికి కట్టుకొని మా కాళ్ళ గజ్జలు కట్టుకునేది. ఆ తుమ్మకాయలను మా గజ్జలుగా చేసుకొని నిర్మా సర్పొట్లాన్ని ఒక కుండకు బిగించి మా డోళ్ళని చేసుకొని, సో ఆ విధంగా ఆ చెట్లు పుట్టలు మా ఊళ్ళో ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలు ప్రకృతి మాతనే మాకు తొలి వేదికలైనవి, మా అభ్యాసానికి రంగస్థలమైంది. అక్కంచెలి మొదలైన ప్రస్థానం మాణిక్యాపురం నుండి మ్యాడ్రిడ్ దాకా కొనసాగింది. సో ఇప్పుడు మాణిక్యాపురం అనేది ఏ తాలూకా, ఏ జిల్లా? అంటే నాలాంటి కొంచెం ఇంటీరియర్. ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పటి జనగాం జిల్లా అన్న. ఇప్పుడు జనగాం జిల్లాకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నకీషి కళాకారులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం పెంబర్తి. నకీషి అంటే మన ఆర్ట్, అది మెటల్ ఆర్ట్. ఎస్, అది శకునం అంటే బ్రాస్ మీద చేస్తారు కదా. ఇప్పుడు ధ్వజస్తంభాలు కావచ్చు, లేకపోతే తోరణాలు కావచ్చు, ఇవన్నీ చేస్తారు కదా. రాగి వాడి మెటీరియల్ తో చేసేవా? ఇత్తడి కావచ్చు, బ్రాస్ కావచ్చు, కాపర్ కావచ్చు, బంగారం కావచ్చు, ఇవన్నీ చేస్తారు. పెంబర్తి అనే గ్రామం ఉన్నది, ఆ గ్రామానికి ఆనుకొని ఉన్నది మా గ్రామం ఒగ్గు కళా గ్రామం. కాబట్టి అట్లా మాణిక్యపురం ఒక ఒగ్గు కళా గ్రామంగా స్థిరపడిపోయింది. ఆ గ్రామంలో నేను పుట్టడం నా అదృష్టం. ఇప్పుడు మాణిక్యపురం అని ఉంది పేరు, దానికి ఏమన్నా టైటిల్ కి ఏమైనా ఉందా, జస్టిఫికేషన్ ఉందా? మాణిక్యపురం అంటే ఏమో, మాణిక్య మాలాంటి వాళ్ళం అందరం పుట్టినాం కదన్నా. అట కాదు, మనకు మాణిక్యం అంటే తెలుసా, వజ్రాలు, వైడూర్యాల, మాణిక్య కూడా వాల్యుబుల్ థింగ్స్. అదే అట్లాంటిది ఏం లేదు. లేకుంటే శివుడికి మల్లన్న, మాణికేశ్వరుడు అట్లా శివుడికి సంబంధించిన వచ్చింది ఊరికి ఏమన్నా? అట్లా శివాలయాలు అట్లాంటిది ఏం లేదు. మేబీ పెద్దలు ఎందుకు పెట్టుకుర్రో, అది ఏ కారణం చేత పెట్టుకుర్రో నాకు తెలియదు, కానీ నేను ఒక కన్క్లూజన్ కి వచ్చింది మాత్రం, చుక్కా సత్తయ్య లాంటి వాళ్ళ అంటే అట్లాంటి మాణిక్యాలు అక్కడ పుట్టిరు కాబట్టి ఆ పేరుకు సార్థకత లభించిందని నేను అనుకుంటున్నా. ఏం లేదు అంటే మనకు ఏ ఊరికి ఏ పేరు ఊరికే రాదు, ఏదో ఒక సంథింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటది. అలాంటిది ఏమైనా ఉందా నా ఉద్దేశం తెలుసుకున్నారు. ఒక్కోసారి ఒక మంచి దేవాలయము, శివుడు, మాణికేశ్వరుడు లేకుంటే అట్లా ఉంటాయి. అలా ఉండొచ్చు. తర్వాత నువ్వు మన హైదరాబాద్ రావడం ఎలా జరిగింది? కోర్సులో నేను ఇన్స్పైర్ చేసింది ఎవరు?
హైదరాబాద్ అంటే నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి నేను 7th క్లాస్ నా ఆరంగేట్రం 1997 ఓకే. ఖమ్మం జిల్లా చిన్న గోపతి అనే గ్రామంలో జరిగింది. అయినప్పటికీ చుక్క సత్తయ్య గారి వారి సహచర్యం చేయడం అనేది, తర్వాత వారి బృందంలో నేను ఒక సభ్యుని కావడము, తర్వాత తను ఏ ప్రోగ్రాంలోనైనా నన్ను ఇన్వాల్వ్ చేయడము. సో మాక్సిమం ఆఫ్ ప్రోగ్రామ్స్ హైదరాబాద్ లోనే జరుగుతుండేటివి. ఓకే. ఇక్కడ మన సో రవీంద్ర భారతి ఇక్కడికి వచ్చేసిందా? రవీంద్ర భారతి కావచ్చు, లేదంటే వివిధ బస్తీలల్లా కావచ్చు. ఓకే. ఇట్లా అప్పటికి అంటే చాలా ఉధృతంగా కొనసాగుతున్నటువంటి ప్రదర్శనలు. ఓకే. సో వచ్చి హైదరాబాద్ కు రావడం అంటే అదొక తెలియని అనుభూతి అన్నది, ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అది. సో కాకతీయ ట్రైన్ ఎక్కడము, కంచెలి సికింద్రాబాద్ లో దిగడం, సికింద్రాబాద్ నుండి వాళ్ళు ఏదో డీసీఎం ఏదో బండి పెట్టడము, ఆ బండ్లే పోవడము, మాకు ఆ భవంతులన్నీ చూసి, ఆ కొత్తగా వచ్చినప్పుడు ఆ బిల్డింగ్లన్నీ చూసి అరెరెరెరే ఏమిరా హైదరాబాదు, ఏమిరా ఇది, ఎక్కడి రాజ్యం రా ఇది, మనం ఏమనుకున్నాం రా హైదరాబాద్ అంటే అని చెప్పి ఆ బిల్డింగ్లను చూసుకుంటా పోడు, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నది అంతా. సో అట్లా 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 కొనసాగినటువంటి మేము తర్వాత చుక్క సత్తయ్య తాత స్పెషల్ గా ఇక్కడ ఇన్స్ట్రక్టర్ గా ఫోక్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయడం తెలుగు యూనివర్సిటీలో. ఓకే. సో వాళ్ళకి రావడం అయింది, మాట్లాడడం అయింది మంచిగా. అప్పుడు అంటే గొప్పగా తెలియకపోవచ్చు కానీ మన మన రవి తాతయ్య చుక్కా సత్య గారు ఆర్టిస్టు చాలా ఫేమస్, అప్పుడు ఇంట్రొడ్యూస్ అయింది. అవును, అట్లా పెద్ద మనిషి తోటి నేను డిపార్ట్మెంట్ కు రావడము, ఆ అబ్జర్వేషన్ అంతా గమనిస్తుండడము, ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి స్టూడెంట్స్ కావచ్చు, స్కాలర్స్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చి పెద్ద మనిషి దగ్గర సలహాలు తీసుకోవడము, తర్వాత వారికి ఉన్నటువంటి సమస్యలను నివృత్తి చేసుకోవడము, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యాన్ని అంతా సుస్పష్టంగా గమనించడం జరిగింది. సో తర్వాత అనిపించింది, నేను అప్పటికి డిగ్రీ అంటే ఆ గమనించే సమయానికి నేను డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నా. ఓకే. ఏ సబ్జెక్టు? డిగ్రీ వచ్చేసి నాది బీకామ్. ఓకే. డిగ్రీ బీకామ్. సో కట్ చేస్తే నాకు అప్పుడు ఆలోచన వచ్చింది, సో నాకు నా నా ప్రయత్నానికి లేదా నా అభ్యాసానికి లేదా అంటే నా కళకు సంబంధించినటువంటి కోర్సు నాకు అనుకూలంగా ఉన్నప్పుడు నేను అన్యమైనటువంటి కోర్సులు అంటే మనకు అక్కడికి రానవి నేను అనను, కానీ నాకు ఇక్కడ ఒగ్గు కథ మీద ఉండగా మిగతా కోర్సులు నేను చదవడం ఎలా అని క్వశ్చన్ చేసుకున్నా. ఓకే. సో అట్లా తెలుగు యూనివర్సిటీకి రావడం, ఆచార్య జున్ను చెన్నయ్య గారు నాకు ఒక మంచి సలహా ఇవ్వడం, నువ్వు ఫోక్ డిపార్ట్మెంట్ లో చేరడం కన్నా థియేటర్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయితే ఇంకా బాగుంటుంది, నీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. యాదృచ్ఛికంగా ఎక్కడికి పడ్డదంటే ఆయన ఆ రోజు చేసినటువంటి సహకారము, ఐడియా అంటే ఆలోచన పరమైనటువంటి సహకారము, నేను వ్యక్తిగతంగా నేను ఆ కుటుంబంలో వంశపారంపర్యంగా వస్తున్నటువంటి కళా కుటుంబంలో జన్మించినప్పటికీ ఒగ్గు కథ అనేది కథాగానం అని చెప్పినప్పటికీ దానిలో అద్భుతమైనటువంటి నాటకీయ లక్షణాలు పొదిగి ఉన్నాయి అనేది బయటికి చెప్పాల్సిన అవసరం పిహెచ్డిలో. ఓకే. సో యాదృచ్ఛికంగా చెన్నయ్య గారు అప్పుడు అంటే అప్పుడే పడ్డది దానికి బీజం, అది నేను అప్పుడు గ్రహించుకోలేకపోయినా. సో నేను థియేటర్ లో జాయిన్ కావడము, తర్వాత మీ అందరి పరిచయం దొరకడం నాకు, తర్వాత దానిలో ఉన్నటువంటి చతుర్విధ అభినయాలు ఏంటి, తర్వాత నవరసాలు ఏంటి, తర్వాత రచనాపరంగా ఉన్నటువంటి నాటక లక్షణాలు ఏంటి, ప్రదర్శన పరంగా ఉన్నటువంటి నాటక లక్షణాలు ఏంటి, ఇవన్నిటిని కూడా అవపోసన పట్టుకొని చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా గమనించి పరిశీలించి ప్రతి డౌట్ ను కూడా నేను నా పిహెచ్డి పూర్తి కావడానికి కూడా అప్పటి వరదాకా ఆయన బ్రతికుండడము, చుక్క సత్తయ్య గారు నా పిహెచ్డి మొత్తం నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చిన పోయిన తర్వాత ఆయన స్వర్గస్థులయ్యారు.
సో అది అంతే ఎంత అంటే భగవంతుడు ఎంత గొప్పవాడు చూడు. ఎందుకంటే చుక్క సత్తయ్య గారు ఒక్కరు భౌతికంగా ఈ భూమి మీద లేకపోతే ఒక గ్రంథాలయము బయటికి వెళ్ళిపోవు, మనకు దొరకపోవు. అవును. సో ఆయన ఉండడము, నాకంతా చేరవేయడము, నాకు కావాల్సిన సమగ్రమైనటువంటి సాహిత్యాన్ని, సమగ్రమైనటువంటి ఒగ్గుకథ చరిత్రను నాకు అందించిన తర్వాతనే, నా పుస్తక రూపం అక్షర రూపం దాల్చిన తర్వాతనే ఆయన శివైక్యం చెందడం. గ్రంథం చూసిన, బుక్ చూసిన సార్? తాత చూడలేదు, నాకు అప్పచెప్పిండు జస్ట్ అంతే. ఓకే, చెప్పా. ఇప్పుడు చూసుంటాడు, అక్కజలు చూసుంటాడు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే అంటే నా వృత్తి మీద నేను రీసెర్చ్ చేయడం అనేది, నా వృత్తి కోసం నేను ఆరాటపడడం అనేది, నా వృత్తి కోసం నేను తాపత్రయపడడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది అందరికి దొరకదు. సో చాలా మంది డాక్టర్ మీద ఇంట్రెస్ట్ ఉంటది, యాక్టర్ అవుతారు. అదే ప్యాషన్, ప్రొఫెషన్, కాజ్ ఆఫ్ ద లైఫ్, ఎవ్రీథింగ్ కలిసి. సో అప్పుడు నీకు 100% కంప్లీషన్ ఆఫ్ లైఫ్. అది అట్లా నాకు వస్తుంది. అట్లా నాకు చాలా అంటే వర్క్ సాటిస్ఫాక్షన్ దొరికింది. సరే, భగవంతుడు ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా నాకు ఏ లోటు రాకుండా చూసుకున్నా. జనరల్ గా వృత్తి కళారంగంలో, అది జానపద రంగంలో ఉన్న వాళ్ళు పాపం వాళ్ళ స్టేజ్లు అన్ని మనం చూసినాం. అంటే రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులు, ఒక ప్రదర్శన చేస్తే గాని బుక్కడి బువ్వ 4 ఏళ్ళు నోట్లకు పోలేని పరిస్థితులు, ఏదైనా శారీరక పరంగా ఏదైనా ఇబ్బంది, రుగ్మతలు కలిగితే టాబ్లెట్లు తెచ్చుకోవడానికి డబ్బులు లేని పరిస్థితులు, ఎవరైనా ఒక్క ప్రోగ్రామ్ ఇస్తే చాలు నాకు వారం రోజుల పాటు నా పిల్లలకు అన్నం పెట్టుకుంటా అని ఎదురు చూపులు చూస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తా ఉన్నాం. అయితే ఇక్కడ నేను ఎవ్రీడే అంటే ఒక రోజు కూడా నేను కంటి మీద రెప్పవలచకుండా ఎవ్రీడే కళ్ళల్లో సూదులు పెట్టుకొని నేను అనుదినం ఆరాటపడుతూ నన్ను ఎక్కడ చేర్చాలో అంటే నా తాపత్రయపల్లో అలాంటి ప్రదర్శనలు అప్పచెప్పడం, నాట్ ఓన్లీ ప్రదర్శనలు, వర్క్షాపులు కావచ్చు, లేదంటే డెమాన్స్ట్రేషన్లు కావచ్చు, ఒక పక్క ప్రదర్శనలు కావచ్చు, ఇవన్నీ కూడా వెరసి ఇవాళ రవిని ఒగ్గు రవి చేసింది కళ, ఒగ్గు రవిని కాస్త ఉస్తాద్ ఒగ్గు రవిని చేసింది నేషనల్ అవార్డు, ఉస్తాద్ ఒగ్గు రవిని కాస్త డాక్టరేట్ చేసింది తెలుగు విశ్వవిద్యాలయం. ఇంత అంటే నచ్చిన రంగంలో అది కష్టమైనా కష్టం అనిపించదు అన్న. కరెక్టే. అట్ ద సేమ్ టైము మనకి ఇనీషియల్ స్టేజ్ లోనే సరైనటువంటి దొరకాలి, గైడెన్స్ దొరకాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, కన్వెన్షనల్ గా రెగ్యులర్ గా ఉండే వాటికి అందరూ దొరుకుతుంటాయి. ఇప్పుడు సపోజ్ లైక్ నువ్వు బీకామ్ చేసావు, వెంటనే సిఏకి వెళ్ళిపోవచ్చు, సిఎస్కి వెళ్ళిపోవచ్చు, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, మంచి కార్పొరేట్ కంపెనీలో పోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కార్ తిరగచ్చు అనేది రెగ్యులర్గా ఉంటుంది. కానీ అన్నీ వదిలిపెట్టేసి ఒక ఆర్ట్ ఫామ్ నమ్ముకుని అసలు ఆర్ట్ అంటేనే లలిత కళల్ని చూస్తే గవర్నమెంట్ చూడాలి, ప్రభుత్వం చూడాలి, ఆదరించాలి, లేకుంటే ప్రజలు ఆదరించాలి. ప్రజలు ఆదరించే ఆర్ట్ ఫామ్స్ వేరే ఉన్నాయి, వీటికి చాలా తక్కువ ఉంది. ఇలాంటి సమయంలో అలా చాలా రిస్క్, అట్ ద సేమ్ టైం వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మంచి ఇన్స్పిరేషన్ కూడా ఇచ్చాను ఈ లైఫ్. సో నిన్ను నమ్ముకొని నీ వెనకాల ఇంకో 1000 మంది కూడా రావడానికి ధైర్యం చేయొచ్చు. అది చూపించావు అదనమాట. సో లేదు, యాక్చువల్గా నేను ఒక చిన్న నా అభిప్రాయం ఏంటంటన్నా, ఎప్పుడు కానీ కళలు అస్థిరపడుతున్నాయని కానీ, లేదంటే కళలు మరుగున పడుతున్నాయి అనేది కానీ, కళలు చచ్చిపోతున్నాయి అనేది కానీ, ఈ వర్డ్ కొద్దిగా నా పర్సనల్ అభిప్రాయం చెప్తున్నాను. వీటికి ఆ వర్డ్స్ కు నేను వ్యతిరేకం. ఎందుకంటే కళ మనం పుట్టించింది కాదు. సో కళను మనము కళను పుట్టించడానికి కానీ, కళను గిట్టించడానికి కానీ మన చేతులలో ఏం లేదన్న.
సో కళ అనేది విశ్వవ్యాప్తమైనది, కళ అనేది అజరామరమైనది, అవును, దానికి మరణం అంటూ లేదు. సో ఎవరైనా కొద్దిగా నాలాంటి వాడు దొరికినప్పుడు కొద్ది వేగంతో తీసుకెళ్తాడు, నాలాంటి వాడు దొరకనప్పుడు కొంచెం స్లో అయిపోతుంది. ఓకే. అయితే లిటరల్ గా నేనేమంటా అంటే కళకు మాత్రం మరణం అంటూ లేదని నేను చెప్తా. నేను కొన్ని రోజులు ఈ కళను పట్టుకొని ప్రయాణం చేస్తా. ప్రయాణం చేసిన తర్వాత ఒక 100 ఏళ్ల తర్వాత మనిషికి జీవన ప్రమాణం అనేది ఒక 100 ఏళ్ళు. 100 ఏళ్ల తర్వాత ఏంది అనేది కళ చూసుకుంటది, ప్రకృతి చూసుకుంటది. సో ఎవరికి మళ్ళీ ఈ ఈ పగ్గాలు అనేది ఎవరి చేతిలో పెట్టాలనేది ప్రకృతి చూసుకుంటది. సో చుక్క సత్తయ్య గారు కూడా అనేవాళ్ళు, సో నా తర్వాత ఎట్లరా, నా తర్వాత అంత అంత గాఢంగా ప్రేమించి అంత అంత దృఢ సంకల్పంతో చెప్పేటువంటి కళాకారులు నాకు కనిపిస్తలేరు అని చెప్పి బాధపడట ఆయన. కానీ ఆయన చివరి దశకంలో నన్ను చూసి చాలా సంతోషపడ్డాడు. రైట్. ఒక పెద్ద ఆయన చెప్పిండన్న, గొప్ప గురువు శిష్యునికి గొప్ప గురువు దొరకడం ఇబ్బంది కాదు, అది గొప్ప కాదు, కష్టం కాదు. కానీ ఒక గురువుకు మంచి శిష్యుడు అంటే ఒక తేజోవంతమైన శిష్యుడు దొరకడం చాలా అదృష్టం అంట గురువుకు. అంటే గురువు గారి యొక్క వారసత్వ సంపదని మోసేవాడు కావాలి. నేర్చుకునేవాళ్ళు ఎంతమంది వస్తుంటారు పోతుంటారు, ఫ్లోటింగ్ వాటరే. కానీ గురువు యొక్క నమ్మకాన్ని నిలబెట్టి ఆయన స్థాయిలో రన్ చేయించగలవాడు కావాలి. దానికోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్క శిష్యుని పరీక్షలు పెడుతూనే ఉంటాడు, ఫెయిల్ అవుతూనే ఉంటారు. అది ఆ విధంగా నన్ను నచ్చిండు ఆయన. సో నన్ను నచ్చి నాకు హ్యాపీగా ఉన్నదిరా అంటే ఆయన సాటిస్ఫాక్షన్ దొరికింది. సో నాకు ఇబ్బంది ఏం లేదు, ఒగ్గు కళకి ఇబ్బంది ఏం లేదు. మరొక ఆ శిష్యుడు కూడా తన మనవడు కావడం ఇంకా ఆనందం రెట్టింపైంది అనమాట. అట్లా అఫ్కోర్స్ అంటే ఆయనకు నన్ను మనవనిగా కంటే శిష్యునిగానే ఎక్కువ ఇష్టపడ్డాడు. ఎందుకంటే మా మధ్యలో ఉన్నటువంటి బంధం కూడా బ్లడ్ రిలేషన్షిప్ ఉన్నప్పటికీ దానికంటే ఎక్కువ గురు శిష్య అనుబంధం బాగున్నదన్న. అంటే ప్రతి విషయాన్ని కూడా నేను క్వశ్చనింగ్ ఎక్కువ వేసేది ఆయనను, ఆయనకు అది ఇష్టం. నాకు డౌట్లు, విపరీతమైన డౌట్లు ఇప్పటికి కూడా. ఎవరైనా పెద్దవాళ్ళు దొరికితే వాళ్ళతోటి సంభాషించడం నాకు చాలా ఇష్టం. నేను సావాసం చేసిన వాళ్ళు కూడా నాకంటే వయసులో పెద్దవాళ్ళే చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రవి దొరికినప్పుడు, రవి అన్న కనబడినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్లు చేస్తాడు, ప్రశ్నలు అనేది బాగా సంధించగలుగుతాడు అని చెప్పి వాళ్ళకి బాగా నేనంటే బాగా ఇష్టపడతారు వాళ్ళు. అదొకటి. ఆ విధంగా నన్ను ఇష్టపడ్డాడు గురువు గారు. సో అటెనక ఆ గురుతుల్యత నాకు దక్కడం, నాకు ఆయన వారసత్వాన్ని అప్పచెప్పడం, కళా వారసత్వాన్ని. తర్వాత ఆయన బ్రతకుండగానే చూసిండు నా పర్ఫార్మెన్స్ ను కాకుండా నేను చెప్పే విధానం గమనించిండు. ఓకే, నీ టీచింగ్ కెపాసిటీ గమనించాడు. చెప్తున్నాం పిల్లల్ని ఎట్లా ట్రైనింగ్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేయడం వేరు, తర్వాత పర్ఫార్మెన్స్ సంబంధించినటువంటి వివరాలను బోధించడం వేరన్న. ఆ సబ్జెక్ట్ బోధించాలంటే ఇప్పుడు నా దగ్గర విషయ పరిజ్ఞానం ఉన్నంగానే సరిపోదు, దాన్ని చెప్పే విధానం, ఇంట్రెస్ట్ గా దాన్ని ట్రాన్స్ఫర్ చేసే విధానం ఒకటి ఉంటది. సో పిల్లలకు, నా దగ్గరకు వచ్చే పిల్లలందరూ కూడా దిగువ మధ్యతరగతి కులాలకు కావచ్చు, దిగువ మధ్యతరగతి వ్యవస్థలకు కావచ్చు, కమ్యూనిటీలకు కావచ్చు, లేదంటే ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, లేదంటే సోషల్ స్టేటస్ పరంగా కావచ్చు, చాలా కింది స్థాయి పిల్లలు నా దగ్గరకు వచ్చారు. సో వాళ్ళను ఏ విధంగా నేను చాలా ఫ్రూట్ఫుల్ గా, ఫలవంతంగా వాళ్ళకు నా విద్యను అందించాలనే దాని మీద నేను బాగా కసరత్తు చేసిన. సో శివుడు అంటే ప్రకృతి దేవుడు అనే భగవంతుడు నాకు ఎల్లవేళలా నాకు కొన్ని ఇన్పుట్స్ ఇస్తా ఉంటాడు.
సో ఆయన చెప్పిన ఈ ప్రతి విషయాన్ని కూడా చిన్న చిన్న కథల రూపంలో, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ రూపంలో, రామాయణం కావచ్చు, మహాభారతాలు కావచ్చు, లేకపోతే మన వేదాలు కావచ్చు, ఇవన్నిటిలో ఉన్నటువంటి నీతి కథలు కావచ్చు, ఇవన్నిటిని కూడా వీటన్నిటి మీద నాకు అవగాహన ఉండడం. సో అక్కడ నుండి ఆ నీతి కథలను అన్నిటిని కూడా తీసుకొని ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ కు పారాసిటమాల్ టాబ్లెట్ ను డైరెక్ట్ చేస్తే చేదు ఉంటది అన్న. సో ఆ ఫార్ములాను నేను టానిక్ రూపంలో కలిపిపోసినట్టు, సో నేను నా కళారూపాన్ని డైరెక్ట్ గా బోధించకుండా దాన్ని ఎంటర్టైన్మెంట్ రూపంలో చాలా విజ్ఞానాన్ని కాస్త వినోదంని అనే టానిక్ జోడించి రెండింటిని కలిసి వాళ్ళకి బోధించడం. ఇప్పటికి కూడా అట్లే బోధిస్తున్నాను. వెరీ గుడ్, అట్లే చెప్పాలి. సో ఆ బోధననే నేను విద్యార్థుల కాంచెలి, అంటే నా స్టూడెంట్స్ కాంచెలి మొదలు పెడితే, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ కాంచెలి మొదలు పెడితే, ఎన్ఎస్డి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కాంచెలి మొదలు పెడితే, ప్రొబేషనరీ కలెక్టర్స్ ఐఏఎస్ అకాడమీలో ప్రొబేషనరీ కలెక్టర్స్ కూడా నా మాట వినడానికి అదొక బేస్మెంట్ అయింది. ఓకే. సో నీ స్టూడెంట్లు చిన్న పిల్లల నుంచి ప్రొఫెషనల్స్ అందరూ ఉన్నారు, ఆల్ సెగ్మెంట్స్ ఉన్నారు. రియలీ గ్రేట్, నైస్. సో ఎప్పుడైతే నీకు ఎంఏ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, తర్వాత ఎంఫిల్ చేసావు, పిహెచ్డి చేసేసావు, చేశాక స్టూడెంట్ లైఫ్ నుంచి సమాజంలోకి యాజ్ ఎ ప్రొఫెషనల్గా వెళ్ళడంలో నీ యొక్క ట్రావెలింగ్ ఎలా నడిచింది? నీకు వెళ్ళిన వెంటనే మనకు అన్ని అవైలబుల్ ఉండవు కదా మార్కెట్లో, సొసైటీలో. వన్ బై వాళ్ళు చాలామంది మనుషులు ఎదురుపడుతుంటారు, సమాజాలు ఎదురుపడుతుంటాయి. అది ఎలా వెళ్ళింది నీకు, నీ గ్రాఫ్? ప్రతి ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి తన జీవన మనుగడ కోసం కష్టపడాల్సిందే, ఖచ్చితంగా అనుదినం పోరాటం చేయాల్సిందే. ఓకే, ఇది మన అందరికీ తెలుసు. చిన్న చీమ కాంచెల్లి మొదలుకుంటే అడవికి రాజు అయినటువంటి సింహం వరకు కూడా జీవన గమన పోరాటం నిత్యం సల్పాల్సిందే. ఫైట్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్. అందులో నేను అనేవాడిని చాలా చిన్నవాడిని. సో డెఫినెట్లీ నేనేమంటా అంటే, అనుదినము నన్ను నేను చెక్కుకుంటూ, అనుదినం ఈ నేడు ఉన్న పరిస్థితులకు నన్ను నేనుగా మార్చుకుంటూ బయటకు కనపడతా ఉంటా. ఎందుకంటే నేను అభ్యాసం చేయలేని నాడు, నేను రిహార్సల్ చేయలేని నాడు, నేను ఇంకొకరికి చెప్పడం నేను అనర్హుని అని నాకు అభిప్రాయం. ఎందుకంటే నిన్న ఉన్న రోజు ఇవాళ లేదన్న. సంవత్సరం కింద ఉన్న పరిస్థితులు ఈ రోజు లేవు. సో ప్రేక్షకులు అనే వాళ్ళు కూడా చాలా మారుతున్నారు. ప్రేక్షకుల ఆలోచన విధానం మారుతున్నది, వాళ్ళ టేస్ట్లు మారుతున్నాయి. ముఖ్యంగా టైం, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, తక్కువ టైంలో ఎక్కువ విలువైన సమాచారం ఇవ్వాలి అట్లా. కాబట్టి వాళ్ళ నాడిని దొరకబుచ్చుకొని ఒక హాఫ్ అన్ అవర్ నా కోసం వాళ్ళు వెయిట్ చేస్తారంటే, సో హాఫ్ అన్ అవర్ చాలా విలువైందిగా నేను భావించిన తర్వాత వాళ్ళు నా నుండి ఏం కోరుకుంటున్నారు అది నేను ఇవ్వగలిగినాడు, నేను సక్సెస్ అయినట్టు. అది నేను మస్తిష్కంలో పెట్టుకున్నా. సో నేను చేసే ప్రయత్నాలు లేదంటే ప్రయోగాలు అవన్నీ కూడా ఆ కోవలోనే వెళ్తా ఉంటాయి. ఓకే. ఇంకా నీకు ఇచ్చిన అవార్డ్స్, రివార్డ్స్, వాడి గురించి, విజయాల లిస్టు. నా విజయాలకు ఆనవాళ్ళుగా నిలిచినవి, ఫస్ట్ నేను తీసుకున్న అవార్డు నంది అవార్డు అన్న. 2 నంది అవార్డులు తీసుకున్నా ఎట్ ఎ టైం. ఓకే, గుడ్. 2014-15 సంవత్సరానికి రాజమండ్రిలో జరిగినటువంటి నంది నాటకోత్సవాలలో రజాకార్ అనే ఒకటువంటి జానపద నాటకాన్ని ప్రయోగించి చరిత్రను ఒగ్గు కథలకు మలిచి
అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళు మోహన్ గారి చేతుల మీదుగా 2 నంది అవార్డులు నాకు ఇవ్వడం జరిగింది. నెంబర్ 1. మామూలు చారిత్రక కథని ఒగ్గు కథలోకి మార్చి రాసి మెప్పించావు జనాల్ని. గ్రేట్, నైస్. న్యూ ఫార్మాట్. ఎస్. తర్వాత నేను చేసినటువంటి ప్రతి ప్రయత్నాన్ని, ప్రతి ప్రయోగాన్ని కూడా సంగీత నాటక అకాడమీ వారు గ్రహించిండ్రు. గ్రహించి నాకు 2017లో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ నేషనల్ అవార్డు నాకు నవంబర్ 27 నాడు ఇవ్వడం జరిగింది గౌహతిలో. తర్వాత రాష్ట్ర పురస్కారాలు, తర్వాత ఆవిర్భావ పురస్కారాలు, తర్వాత సింగిడి యువ పురస్కారం కావచ్చు, వెరిటోస్ అవార్డు కావచ్చు, తెలంగాణ ఫోక్ మాస్టర్ అవార్డు కావచ్చు, ఇట్లాంటివన్నీ చాలా వచ్చినాయి అన్న. ఇంకా కొన్నే చెప్పినాను మీకు. మా ఇంట్లో ఇప్పుడు అంటే వేరే విధంగా అనుకోకపోతే నేను ఒక విషయం చెప్పగలుగుతా. ఇప్పుడు మా ఇంట్లో మెమెంటోలు పెట్టుకోవడానికి సందు లేదన్నా. అట్లా. సో నైస్. తర్వాత ఇప్పుడు నీ యొక్క ట్రైనింగ్ లో శిష్యులలో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరన్నా అవుతున్నారా? అయ్యేవాళ్ళు చాలా చాలా అన్న. ఒకటి నేనేమంటా అంటే, సముద్రంలో చేప పిల్లలను విసిరితే తాకతున్నాయి ఇస్తాయి, బయటకు వస్తాయి. అంటే దాని జీవన గమనాన్ని కొనసాగించగలుగుతాయి. తాకత్తు లేనివి ఇంకా పెద్ద చేపలకు ఆహారం అవుతాయి. సింపుల్ సూత్రం. ఇక్కడ కూడా అంతే. దానికి మనం ఏమి ఇది కాదు, మినహాయింపులు లేవు, ఎగ్జామినేషన్ నో, ప్రత్యామ్నాయాలు ఏం లేవు. ఇంకా కళారంగంలో కూడా మినహాయింపులు ఏం లేవు. గురువు ఎంతవరకు చేస్తారంటే తన చేతులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు లేబట్టగలుగుతాడు. తర్వాత మనం ఎక్కాల్సింది ఆ చెట్టు. అవును. కాబట్టి చాలా మంది నీ శిష్యుల్లో నీలాగా ఇలా అంటే అలా పరిగెత్తేసి వెళ్ళేటువంటి సూపర్ స్టార్ జూనియర్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉన్నారా? ప్రయత్నం చేస్తుండ్రు, ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో అంటే నేను ఒక స్థాయిలో ఉన్నానని నేను ఎప్పుడు అనుకోనన్నా. సో ప్రయత్నం కార్యసిద్ధి, నిత్య ప్రయత్నం అనేది కొనసాగాలి. నిత్యం వెతకాలి నువ్వెవరు అనే దాని మీద నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి. సో నువ్వు దేనికోసం పుట్టినవు అనే దాని మీద క్వశ్చన్ చేసుకోవాలి. అట్లా క్వశ్చన్ చేసుకున్న నాడు నిత్య అభ్యాసం ఉంటది. నిత్య అభ్యాసం ఉన్నప్పుడు ఇప్పుడు అన్న నేను ఎవరితోటి పోటీ పడలేదన్నా. సో అట్లాంటప్పుడు నేను ఎవరికి పోటీ కాను కదా. నాది వన్ కైండ్ ఆఫ్ వే, అంతే. వన్ అండ్ ఓన్లీ వన్ పీస్. నా మ్యానుఫ్యాక్చర్ కూడా వన్ అండ్ ఓన్లీ వన్ పీస్. అదే సింగిల్ పీస్. సింగిల్ పీసే ఉంటాయి అన్న. ఇప్పుడు జీవనాదిత్య అన్న కూడా సింగిల్ పీస్ అన్న, అంతే. ఆ మ్యానుఫ్యాక్చర్ కూడా వన్ అండ్ ఓన్లీ వన్ పీస్. నువ్వేమన్నా వీటి మీద బుక్స్ కానీ ఏమన్నా రాయడం కానీ ఏం చేస్తున్నావు? రాబోయే వాళ్ళకి ఏమన్నా మెటీరియల్ అంటే బుక్స్ నువ్వు రాసావు, డాక్టరేట్లు సంపాదించినావు, అది ఓకే. అది కాబట్టి జనరల్ పబ్లిక్ కూడా వెళ్లే విధంగా ఆర్టికల్స్ రాయడం కానీ దేంట్లో ఏమన్నా చేయడం జరిగిందా అన్న? నేను ప్రస్తుతం అయితే ఆర్టికల్స్ మీద దృష్టి పెట్టలేదు. నా పెన్నుకు కూడా కొంచెం పదును ఎక్కువనే. సో నేను ఏదైనా రాస్తే అది బ్లాస్ట్ అవుతా ఉంటది. సో రాయడం అందుకనే తగ్గిస్తా ఉంటా నేను. అంటే సమాజంలో ఉన్నటువంటి సంఘటనల పట్ల కొంచెం అవగాహన, జాగృతంగా ఉంటానన్నా. సో వాటి మీద రాసినప్పుడు కొన్ని చాలా మందికి నచ్చవు అవి. ఎందుకంటే నిజాలు ఎప్పుడు నిష్ఠూరంగా ఉంటాయి.
సో కాబట్టి కొంచెం నా వేలో నేను రాసుకుంటా పోయినప్పుడు చాలా మందిని హట్ చేసినాయి అవి. సో నేను రాయడం కొంచెం తగ్గించి పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టినా. ఓకే, వెల్, చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ నీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేంటే ఫ్యూ ఇన్స్పైరింగ్ వర్డ్స్ ఫర్ ద యూత్, యంగ్స్టర్స్, ముఖ్యంగా ఆర్ట్ గురించి తప్పనపడే వాళ్ళకి. మెసేజ్ ఫ్రమ్ ఉస్తాద్ రవి. నిత్యాభ్యాసం. కళారంగంలో పుట్టినవాడు చాలా అదృష్టవంతుడు. కళాకారుడై పుట్టినందుకు. కళాకారుడై పుట్టడమే కాకుండా అభ్యాసాన్ని మరవద్దు. ఏ రోజైతే నువ్వు రెప్పపాటు లిప్త కాలం కూడా నువ్వు అభ్యాసాన్ని మరిచినట్టు నువ్వు ఉంటే ఆ రోజు, ఆ క్షణం, ఆ లిప్త కాలం ఏదైనా జరగవచ్చు. ఆ లిప్త కాలంలోనే ఏదైనా జరగవచ్చు. కాబట్టి నేనేమంటా అంటే అనుక్షణం నువ్వు జాగ్రత్తగా ఉండు, అనుక్షణం అభ్యాసంతో ముడిపడి ఉండు, అనుక్షణం నువ్వు ఎవరు అని నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో. ఓకే, సో అందుకే చెప్తారు కదా, సక్సెస్ కి ఒక సీక్రెట్ ఏంటంటే సింపుల్, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, అంతే. దాన్ని మించినటువంటి షార్ట్ కట్ లేదని చెప్తారు సార్. సో వెరీ సో కైండ్ ఆఫ్ యూ రవి, చాలా థ్యాంక్ యూ. మనతో కలిసి మాట్లాడింది మన 10 మంది కూడా వెరీ హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నాను, ఇన్స్పైర్ గా ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ ది షో.